తెలంగాణలో రైతు రాజ్యం ఎవరి వల్ల సాధ్యమైందో తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ ఇకనైనా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఆపాలని ఆయనకు సవాళ్లు అచ్చిరావని ఎద్దేవా చేశారు. గతంలో కూడా కేటీఆర్ ఇలాగే సవాళ్లు విసిరి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని సవాలు చేసే స్థాయి అర్హత కేటీఆర్ కు లేవని ఆయన మండిపడ్డారు. ముందుగా ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా అసెంబ్లీకి రాని తన తండ్రి కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి శాసనసభకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత చర్చల గురించి మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్ గారు ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయండి. మనకు ఛాలెంజ్లు వచ్చిరావు. గతంలో కూడా ఛాలెంజ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, మనం తప్పించుకోపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి గుర్తుకు ఏమంటారా? ఇగో ఒకసారి వినండి మీరు. వైట్ ఛాలెంజ్ లో మొదట నిపుణుల దగ్గరకు వచ్చి నేను అడిగిన అవసరమైన శాంపిల్స్ అన్ని నేను ఇచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ విసురుతో ఇద్దరు కేటీఆర్ గారు విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల ఎక్స్ఎంపీగా ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఈ వైట్ ఛాలెంజ్ స్వీకరించి వాళ్ళు శాంపిల్స్ ఇవ్వాలి. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా యువతకు మనం ముందుండి ఈ డ్రగ్స్ మహమ్మారిన పడకుండా తెలంగాణ సమాజాన్ని దేశంలో యువతని కాపాడతాం. ఏం డ్రగ్స్ ఏం టెస్ట్ డ్రగ్స్ టెస్ట్ నేను కుల్లా అంటున్నా. డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు తీసుకోపోం. మనం ఇక్కడనే ఉంటారా? మనం ఏ డాక్టర్ తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురా. మనం నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోళ్ళు ఇస్తా అని పొందా ఏం కావాలంటే కిడ్నీ వాడి కిడ్నీ కూడా ఇస్తా. కేటీఆర్ గారు గతంలో బొచ్చిస్తా, కిడ్నీలు ఇస్తా, అన్నిస్తా అని చెప్పి తప్పించుకోకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు ప్రెస్ క్లబ్ కు రమ్మని చెప్పి ప్రెస్ క్లబ్ కొంచెం దూరం అవుతుంది, జూబ్లీహిల్స్ క్లబ్ కు రా, ఇక్కడ సినిమా వాళ్ళది ఒకటి ఉంది, గెస్ట్ హౌస్ ఆడికి రా అంటే వచ్చే పరిస్థితి ఉండదు ప్రభుత్వాన్ని. ఇవాళ ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం మీ 10 ఏళ్ల సంసారం సరిగ్గా లేదని. ఈ రోజు ప్రజలకు సంవత్సరన్నర పాలనలో రైతు భరోసా వచ్చిందా, రైతు రుణమాఫీ వచ్చిందా, సన్న బియ్యం తింటుర్రా, ఇంద్రం మిల్లులు వచ్చినాయా, 200 యూనిట్ల కరెంట్ వచ్చిందా, 500 రూపాయల సిలిండర్ వచ్చిందా అనేది ప్రజలు చెప్తారు. ఇంకోటి, నువ్వు ఈ రోజు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి గాని, స్తోమత గాని, అర్హత గాని నీకు లేవు. మీ నాయన ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవు. ఫామ్ హౌస్ లో కూర్చున్న మీ నాయనను బతిలాడుకొని తీసుకొచ్చి చర్చలలో కూర్చోబెట్టు తెలంగాణ ప్రజల ముందు ఈ సంవత్సరాల పాలన గురించి చర్చ చేయొచ్చు. లేదా నీ ఇంట్లో నీకెట్లాగో నీ అర్హత ఏందో నీ ఇంట్లో మా అందరికి తెలుసు. నిన్ను లెక్క పెట్టే పరిస్థితి లేదు నీ కుటుంబ సభ్యులు. నువ్వన్న పోయి మీ నాయనను బతిలాడుకొని ఆ అపోజిషన్ లీడర్ స్టేటస్, ప్రతిపక్ష నాయకుని హోదాను నువ్వు తెచ్చుకొని అప్పుడు ఛాలెంజ్ చేయి. ఛాలెంజ్ చేసి జూబ్లీహిల్స్ క్లబ్లు, ఈ క్లబ్లు, ఆ క్లబ్ల చుట్టూ విలువ ఛాలెంజ్ చేసినాక నువ్వు ఆ ప్రతిపక్ష నాయకుడి హోదాలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో, మిగతా మంత్రులు ఏ శాఖ వారు ఆ శాఖ వారు నీకు ఈ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పాలన గురించి చెప్తారు. అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కొట్టుకుంటా రోడ్డు మీద తిరిగితే పిచ్చోడు అనుకుంటారు.